హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మలేషియాలో విసాక్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. విసాక్ డే అంటే బుద్ధుడి యొక్క పుట్టినరోజు, బుద్ధ పౌర్ణమి కూడా అంటారన్నమాట. బుద్ధుడి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే మలేషియాలో గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇది ఒక పెద్ద పండగలాగా జరుపుతారనమాట. అదే కాకుండా మలేషియాలో ఈరోజు సండే కదా, ఈ సండే యొక్క పబ్లిక్ హాలిడేని, విసాక్ డే పబ్లిక్ హాలిడేని ట్యూస్డేకి పంపించారన్నమాట. ట్యూస్డే నాడు ఇచ్చారు. సో ఈరోజు అయితే ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు అయితే చూపిస్తాను ఈ యొక్క సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో. మీరైతే ఈ యొక్క వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సెలబ్రేషన్స్ మీద అయితే ఇక్కడ ఫ్రీగా ఏమో డ్రింక్స్ ఏమో ఇస్తున్నారు, డ్రింక్స్ పంచుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి పోతే మనకి ఇక్కడ చారియట్ అయితే ఉన్నది. చారియట్ మీద ఊరేగింపు జరుగుతుందన్నమాట బుద్ధుడిని. బుద్ధుడైతే ఈ ఊరేగింపు జరుగుతుందన్నమాట ఈ యొక్క చారియట్ మీద. దగ్గర నుంచి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇలా అరేంజ్ చేశారనమాట ఈ యొక్క చారియట్ని. ఇది మొత్తం సెలబ్రేషన్స్ బేభత్సంగా ఉంటాయి మలేషియాలో అయితే. ఇలాగా ఆ విధంగా రెడీ అయ్యి చారెట్ని ఊరేగిస్తూ గుడి దగ్గర తీసుకెళ్తున్నారు. ఇక్కడ గుడి అయితే ఉందో చూపిస్తాం. గుడిని కూడా చూడండి, ఇక్కడ బండి మీద అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడ ఒకటి ఉంది, వెనకతలో ఇక్కడ ఒకటి ఉంది. రెండు చారెట్ల మీద ఉన్నారు. ఇది మొత్తం చారియట్ లెక్క అనమాట. ఇలా అరేంజ్ చేశారన్నమాట డెకరేషను. ఈ చారియట్ చూడండి, బుద్ధుడిని పైన ఉన్నొచ్చారు. ఇలా చాలా ఉన్నాయి. నేను లాస్ట్ వరకు మీకు అయితే చూపిస్తాను. పైన అయితే చూపిస్తున్నాను ఈ యొక్క బుద్ధుడిని. పైన చాలా బాగున్నది, మంచిగా అరేంజ్ చేశారు. చాలా క్యూట్గా అరేంజ్ చేయడం అయితే జరిగింది. బుద్ధుడి యొక్క చారియట్ పాము కింద బుద్ధుడిని పెట్టారు.
అన్ని దీపాలు పట్టుకొని వెళ్తున్నారు బుద్ధుడి యొక్క స్టాట్యూ వెనకతల చూడొచ్చు మీరు. బుద్ధుడి పెద్ద స్టాట్యూ వస్తుంది వెనక చూడండి. అది అలా అయింది. సరే. Happy Raisa, any donation for me on the house. Happy Raisa, any donation for me on the house.
ఇదే బుద్ధుడి టెంపుల్ అనమాట. మలేషియాలో బ్రీక్ ఫీల్డ్స్లో ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్. What you see here is a traditional Vesak decoration. టెంపుల్ లోపల ఎలా ఉన్నది, టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇది నేను థర్డ్ ఇయర్ అయితే ఇది రావడం చూడడం అనమాట ఈ యొక్క సెలబ్రేషన్స్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే పెడతారనమాట. ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఫ్రీగా ఫుడ్ పెడతారు. చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం ఆ పండుగ రోజు. ఇంకా మన వాళ్ళు కలిసారు ఇప్పుడే, మన తెలుగు వాళ్ళు. విశాఖ డే స్పెషల్గా మొత్తం అందరు దర్శనానికి అయితే వచ్చారు బుద్ధుడికి. అందరినీ కవర్ చేసేద్దాం. ఓకే అండి. లోపల ఆయిల్ ల్యాంప్స్ పెట్టారనమాట. అంటే దీపాలు ఆయిల్ తోటి గ్లాసెస్తో పెడతారు మలేషియాలో. కొందరు ఎక్కువ ఆయిల్ ల్యాంప్స్ అయితే పెట్టారు లోపల. ఒక ఆయిల్ ల్యాంప్ 20 రింగిట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో ఆయిల్ ల్యాంప్స్ని. ఇవన్నీ ఆయిల్ ల్యాంప్సే. బా గో. మన వాడైతే వెళ్తున్నాడు, వీడియో తీస్తున్నాడు నా కోసం. జస్ట్ అలాగా తీసి ఇస్తాడు. అంటే వాలంటీర్స్ మాత్రం వెళ్ళాలి లోపలికి, మనకైతే ఎంట్రీ లేదు. అదే కాకుండా ఎవరైతే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చూడండి ఎన్ని దీపాలు పెట్టారో మొత్తం అంతా. సూపర్ నైస్గా అరేంజ్ చేశారు మొత్తం అన్ని దీపాలు. అక్కడ చూస్తే బుద్ధుడి ఫోటో ఉన్న విగ్రహం అయితే ఉన్నది, స్టాట్యూ, బుద్ధుడి స్టాట్యూ. అయితే వాటర్తో ఆశీర్వాదం ఇచ్చినట్టు లెక్క. చూడండి వాటర్ పోస్తారు వెళ్ళిన భక్తులందరి మీద అలా చెట్టుతో. చాలా జనం అయితే రావడం అయితే జరిగింది. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే కనిపిస్తున్నారు. ఎన్నో ల్యాంపులు పెట్టారు చూడండి, ఇవి ల్యాంప్స్. ఇంకా స్టాట్యూలు అయితే ఉన్నాయి, బుద్ధుడి స్టాట్యూలు. బుద్ధుడి స్టాట్యూల దగ్గర అయితే దీపాలు పెట్టడం అయితే జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. ఇవి అగరబత్తులు పెడుతున్నారు, చైనీస్ స్టైల్లో ఇలా పెడతారనమాట. కొవ్వొత్తులతో అండ్ ఆయిల్ ల్యాంప్స్తో అయితే పెడుతున్నారు ఇక్కడ దీపాలు. చూడండి క్లాస్ ఎలా అరేంజ్ చేశారో పైన. ఇవన్నీ పైన అయితే ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడైతే బుద్ధుడి స్టాట్యూ అయితే ఉంది. ఈ స్టాట్యూ దగ్గర ఇలాగా ఈ యొక్క లైట్లు అయితే పెట్టారు. ఒకటి బ్యూటీ.
అవన్నీ నూనె దీపాలతోటే అరేంజ్ చేశారు. మొత్తం అంతా చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ బుద్ధుడి యొక్క లైటింగ్స్ ఎలా పెట్టారు ఇది చూడండి. ఇది మధ్యలో తమల పువ్వు పెట్టి Osaka, to take refuge in the Buddha and the Dharma. విశాఖ డే స్పెషల్గా ఇక్కడ అయితే చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ స్టాల్స్లో డిఫరెంట్ థింగ్స్ అయితే అమ్ముతున్నారు. అది లేడీస్ థింగ్స్ అవునాయి, లేదంటే జెంట్స్ అవునాయి, పిల్లలు అవునాయి, ఏదైనా